హాయ్, నేను ఎన్ఎస్వి. ఇండియన్ నేవీ ఇన్సెట్ 01/2023 ఎగ్జామ్ ఫిబ్రవరి 3 అండ్ 4 జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క రివ్యూ అండ్ సేఫ్ మార్క్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈ రివ్యూ అండ్ సేఫ్ మార్క్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేసాము అని అంటే, ఒకటి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పోస్ట్ని బేస్ చేసుకొని, సెకండ్ వన్ వచ్చేటప్పటికి పేపర్ ఎనాలిసిస్ని బేస్ చేసుకొని, సో అర్థమెటిక్ ఎలా ఉంది, రీజనింగ్ ఎలా ఉంది, అండ్ జీకే ఎలా ఉంది, ఇంగ్లీష్ ఎలా ఉంది అన్నటువంటి వాటిని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ఎగ్జామ్ కండక్టింగ్ ప్రాసెస్. ఎప్పుడు ఒక ఎగ్జామ్ అనేది సింగిల్ పేజ్ ఓపెన్ అవుతూ నెక్స్ట్కి వెళ్ళే వాళ్ళు కాస్త ఒక స్క్రోలింగ్ సిస్టమ్ రావడము, కండక్ట్ చేసేటువంటి రెగ్యులేషన్స్, రూల్స్ వాటిని బేస్ చేసుకొని కూడా, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఐ స్టడీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. సో మోర్ దాన్ 6 months నుంచి మా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, లెస్ దాన్ 6 months నుంచి వస్తున్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, న్యూ స్టూడెంట్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు, వాటిని కూడా బేస్డ్ ఆన్ సోషల్ మీడియా పోల్స్. సో వాట్సాప్లోను అండ్ టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ మేము పోస్ట్ చేసినటువంటి వాటికి రెస్పాన్స్ ఎలా వచ్చింది. తర్వాత టీఎంఎం షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. ఫిబ్రవరి 3 మార్నింగ్ షిఫ్ట్ అనేది మోడరేట్గాను, ఫిబ్రవరి 3 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది హార్డ్గాను, ఫిబ్రవరి 3 ఈవినింగ్ షిఫ్ట్ అనేది హార్డ్గాను, ఫిబ్రవరి 4 మార్నింగ్ షిఫ్ట్ అనేది కూడా హార్డ్గాను ఉంది. ఈ హార్డ్ అనేది దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేసాము అని అంటే, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్. ఒక ఐటీఐ వాడికి బేస్ చేసుకుంటే ఐటీఐ రేంజ్ని దాటి ఉన్నట్టుగా అనిపించాయి మెజారిటీ ఆఫ్ బిట్స్ అన్నీ కూడా. సో వేరేజ్ ఇవి ఒకవేళ ఐటీఐ ప్లస్ డిప్లొమా చేసి ఉంటే ఈ హార్డ్కి బదులుగా మోడరేట్కి బదులుగా ఈజీ అని కూడా మనం చెప్పొచ్చు. సో బేస్డ్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ నాలెడ్జ్, మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్. ఇక ఛార్జ్మెన్ వర్క్షాప్ గురించి వస్తే, మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి 80% ఈజీగాను, 20% మోడరేట్గాను, రీజనింగ్ వచ్చేటప్పటికి 70% ఈజీగాను, 30% మోడరేట్గాను, జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి హార్డ్గాను, ఇంగ్లీష్ వచ్చేటప్పటికి మోడరేట్గాను ఉంది. ఓవరాల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంది వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని. బికాజ్ డిప్లొమా అంటే ఎక్కువగా టెక్నికల్కి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటాడు కాబట్టి కంప్లీట్ నాన్ టెక్నికల్ బేస్ చేసుకుంటే కనుక మోడరేట్గా డిజైన్ చేస్తున్నాం. సో వేరేస్ ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ గురించి వస్తే, సో ఫిబ్రవరి 4 ఈవినింగ్ షిఫ్ట్ జరిగింది. సో మ్యాథ్స్ 90% ఈజీగా ఉంది, 10% మోడరేట్గా ఉంది, రీజనింగ్ వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంది, జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి ఈజీగా ఉంది, ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఈజీ బట్ టైం టేకెన్. ఓవరాల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఈ షిఫ్ట్లో చాలా ఈజీగా ఉంది అనేది పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత సేఫ్ మార్క్స్ ఫర్ టీఎంఎం ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాము అని అంటే, యూఆర్ కేటగిరీలో 293 పోస్టులు ఉన్నాయి. 60 to 70 మార్క్స్ అనేది సేఫెస్ట్ మార్క్స్. అండ్ ఓబీసీకి వచ్చేటప్పటికి 169 పోస్టులు ఉన్నాయి. 50 to 60 మార్క్స్ అనేది సేఫ్ మార్క్స్. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 82 మార్క్స్ ఉన్నాయి. 40 to 50 మార్క్స్ అనేది సేఫ్ మార్క్స్. ఎస్సీకి వచ్చేటప్పటికి 140 పోస్టులు ఉన్నాయి. 50 to 55 మార్క్స్ అనేది సేఫ్ మార్క్స్. ఎస్టీకి వచ్చేటప్పటికి 84 పోస్టులు ఉన్నాయి. దానికి వచ్చేటప్పటికి 45 to 50 అనేటువంటిది సేఫ్ మార్క్స్గా మేము ఎనాలిసిస్ చేస్తున్నాం. సో ఇది బేసిక్గా ఒకటి క్వాలిఫికేషన్, 2 వచ్చేటప్పటికి అటెండెన్స్ పర్సంటేజ్. ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు టీఎంఎంకి అరౌండ్ మోర్ దాన్ 90% అటెండ్ అయ్యారు. సో ఆబ్సెంట్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. సేఫ్ మార్క్స్ ఫర్ ఛార్జ్మెన్ వర్క్షాప్ వచ్చేటప్పటికి యూఆర్ కేటగిరీలో 12 పోస్టులు ఉన్నాయి. 80 to 85 వరకు కట్ ఆఫ్. ఆర్ ఓబీసీకి వచ్చేటప్పటికి 4 పోస్టులు ఉన్నాయి. 75 to 80 మార్క్స్ వరకు సేఫెస్ట్ మార్క్స్గా మేము అనాలిసిస్ చేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 1 పోస్టే ఉంది, ఇది 70 to 75 మార్క్స్ గాను. ఎస్సీ వచ్చేటప్పటికి 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి 70 to 75 వరకును. ఎస్టీ వచ్చేటప్పటికి 2 పోస్టులు ఉన్నాయి, 65 to 70 మార్క్స్ వరకు మేము మినిమం సేఫ్ మార్క్స్గా అనాలిసిస్ చేస్తున్నాం. అయితే ఈ ఛార్జ్మెన్ వర్క్షాప్ అండ్ ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ విషయానికి వచ్చేటప్పటికి అటెండెన్స్ పర్సంటేజ్ అటెండ్ అయిన వాళ్ళు అరౌండ్ 40 to 45% ఎక్కువగా ఎగ్జామ్ సెంటర్స్లో ఆబ్సెంట్లుగానే కనపడిందని స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మేము ఈ రివ్యూ చెప్పడం జరుగుతుంది. వేరేస్ ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ యొక్క సేఫెస్ట్ మార్క్స్ ఎలా ఉండొచ్చు అని అంటే, యూఆర్ 9 పోస్టులు ఉన్నాయి, 90 to 95 బికాజ్ ఈ పేపర్ చాలా ఈజీగా ఉంది కాబట్టి. సో ఓబీసీ వచ్చేటప్పటికి 5 పోస్టులు ఉన్నాయి, 85 to 90 మార్క్స్ వరకు. మరియు ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 2 పోస్టులు ఉన్నాయి, 80 to 85 మార్క్స్ వరకు. ఎస్సీ వచ్చేటప్పటికి 3 పోస్టులు ఉన్నాయి, 80 to 90 వరకు. ఎస్టీ వచ్చేటప్పటికి 1 పోస్ట్ ఉంది. సో కాబట్టి 85 to 90 మార్క్స్ అనేది సేఫెస్ట్ మార్క్స్. అలానే 40% ఆఫ్ ఆక్యుపేషన్ అనేది ఆబ్సెంట్ ఉందనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్.
ఇక ఐ స్టడీ సెంటర్ ఎప్పుడూ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియల్గా కండక్ట్ చేసినటువంటి ఫీడ్బ్యాక్స్ని మాత్రమే పబ్లిక్ డొమైన్లోకి పబ్లిష్ చేస్తాం. ఇక ఐ స్టడీ సెంటర్ మీకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంట్రా అంటే, సో ఎవరైతే ఆల్రెడీ చాలా బాగా రాసుంటారో వాళ్ళు జాయినింగ్ ఆర్డర్ మీద సైన్ పెట్టేంత వరకు కూడా అది మీ జాబ్ కాదని అనుకొని నెక్స్ట్ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇలా ప్రజెంట్ డేస్లో రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నాయి, డిఆర్డిఓ సెప్టెమ్ నోటిఫికేషన్ ఉంది 11 ఏప్రిల్ మేలో. అలానే ఎవరైతే ఇండియన్ నేవీ ఎస్కే కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళకి అతి త్వరలోనే 500+తో ఒక రిక్రూట్మెంట్ ఉందని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ నోటిఫికేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీరు సరిగ్గా రాయకపోతే ఇమ్మీడియట్లీ ఇప్పటి నుంచే ఆ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఐ స్టడీ సెంటర్ కోర్మన్పాలెం. సో 365 days టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ క్లాసెస్ జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్.